బావా చెప్పవా. ఆ మహాభారతం అన్నావు, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలుసుకోవాలా? ఏమన్నా స్టార్ట్ చేద్దామా బావా? చేద్దాంలే బావ, దాంట్లో ఏముంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం. అయ్యో మొత్తం మొత్తం చేద్దాం. మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటావు? ఎక్కడ ఏందనుకున్నావు? మన రాజమండ్రిలో స్టార్ట్ అయింది. రాజమండ్రి? ఓ మన రాజమండ్రి? మన రాజమండ్రి. ఆహా. అక్కడ రాజరాజ నరేంద్ర అని ఓ రాజు ఉంటాడు. విన్నా విన్నా. విన్నావా? హిస్టరీలో వస్తుంది రాజరాజ నరేంద్ర అని. మన రాజమండ్రి అప్పుడు క్యాపిటల్ వాళ్ళ రాజ్యానికి. వాళ్ళ రాజ్యం పేరు వచ్చి వెంగి రాజ్యం. వెంగి రాజ్యం. వెంగి రాజ్యాన్ని పాలించేవాడు ఈయన రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు. ఓకే. ఇప్పుడు ఇంకా రాజ్యం అంటే ఇంకా అంతా ఎవరెవరు ఉంటారు చెప్పు, ఒకసారి లిస్ట్ చెప్పు, నీకు తెలిసిన. రాజు ఉంటారు, సేనాధిపతి ఉంటారు, ఇంకా కవులు ఉంటారు. కవులు ఉంటారు కదా. ఆ కవుల్లో నన్నయ్య అనే పదం ఎప్పుడన్నా విన్నావా? పోనీ ఆయన పేరు విన్నావా? నన్నయ్య మంచి మంచి కవితలు రాస్తాడు. సబ్జెక్టులు అన్ని ఆయన పద్యాలు వస్తాయి కదా. నన్నయ్య భట్టు. ఆ నన్నయ్య భట్టునే ఆడుంటాడు. వాళ్ళ కవి అనమాట. ఆయన దగ్గర రాజరాజ నరేంద్ర అంటే అప్పట్లో ఏమంటారు, మనం కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే ఆస్థాన కవి. ఆస్థాన కవిలో ఆ నన్నయ్య కూడా ఒకరు అనమాట, ఆడే ఉన్నాడు. ఓకే. ఇప్పుడు ఒక రోజు వచ్చి, అంటే ఇప్పుడు రాజుకి అప్పట్లో మనలాగా మూవీస్ సీరియల్స్ లేవు కదా. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటే ఈ కవులే. కవులు. అవును. పొద్దున్న నుంచి ఆడు కూర్చొని ఉంటే నువ్వు ఇది చెప్పు నువ్వు ఇది చెప్పు నువ్వు ఇది చెప్పు అని అంటానే ఉంటాడు కదా. అవును. అట్లా నన్నయ్యతో అన్ని చెప్పించుకునేవాడు స్టోరీస్, రకరకాల కథలన్నీ. ఆయనకి ఏ మూడు బట్టి ఆ మూడు. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు యూత్ మూవీస్ ఉంటాయి, రొమాన్స్ మూవీస్ ఉంటాయి, ఫ్యాక్షన్ మూవీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. అప్పట్లో యాక్షన్ మూవీస్ అని అవన్నీ ఇవన్నీ ఆయనకి తోచింది. వాళ్ళ కథ ఏది ఉంటే అది, అంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, సంచారిస్తూ ఉంటారు, ఆడి తెలుసుకొని చెప్పేవాళ్ళు. కానీ ఆయన ఏంటంటే, మీరు ఈ కథలు ఎన్నెన్నా చెప్పండి, ఎందుకో నాకైతే గిన అంటే ఎక్కడంలే బాగా. నాకేందంటే కిక్కు రావడంలే. అది ఎన్నన్నా చెప్పు, నాకు కిక్కు రావడంలే. ఎన్నిసార్లు విన్నా కానీ మా వాళ్ళ చరిత్ర ఉందే, అది మా వాళ్ళ చరిత్ర. అసలు వాళ్ళు ఎవరు అసలు? పాండవుల వాళ్ళే. మా వాళ్ళ చరిత్ర అంటే మా వాళ్ళంటే ఇంకా వాళ్ళే పాండవులు. కురువంశులమ్మ. ఓకే. మా వాళ్ళ చరిత్ర అంటే వాళ్ళ చరిత్ర ఏంటది? మహాభారతం కదా. ఆ మహాభారతాన్ని నాకు ఎన్నిసార్లు విన్నా కానీ నాకు ఎప్పుడు అదే వినాలనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది సంస్కృతంలో ఉంది. నాకు దయచేసి మన ప్రాంతీయ భాషలోకి, ఎందుకంటే రాజమండ్రి అంటే మన తెలుగు కదా, దయచేసి మన ప్రాంతీయ భాషలోకి మీరు దాన్ని అనువదించండి, అంటే ట్రాన్స్లేట్ చెయ్యండి అని అడిగాను. అంటానే ఆయన, రాజా ఇట్లా మీరు మహాభారతాన్ని సంస్కృతంలో తెలుగులోకి రాయడం అంటే నాకు ఆల్మోస్ట్ ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టండి, ఆ పని ఈజీగా ఉంటుంది ఇట్లా రాసేదానికంటే అని అనుకున్నాడు. అంత పెద్దగా ఉంటుంది. ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టలేము, మహాభారతం కూడా తొందరగా రాయలేము అని. ఆయన వచ్చి, లేదు మీరు ఇది నా రిక్వెస్ట్ కాదు, నా ఆర్డర్ అన్నాడు. రాజు కదా, తప్ప ఇంకా ఆయన ఆజ్ఞాపించాలి కదా అని చెప్పి, ఇంకా ఆయన ఉంటారు కదా వాళ్ళతో పాటు, ఇంకా పనిచేసేటప్పుడు కోవర్కర్స్ ఉంటారు కదా, ఇంకా ఆయన ఉన్నాడు. ఇంకో కవి నారాయణ భట్టు అని. ఈయన నన్నయ్య భట్టు, ఆయన నారాయణ భట్టు, ఇద్దరు భట్టులు కలిసి ఇంకా దాన్ని అనువదించడం మొదలు పెట్టారు. ఆయన హెల్ప్ తీసుకొని తెలుగులోకి, సంస్కృతంలో ఉండే మహాభారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాసారు. ఇంకా ఇది ఇప్పుడు ఇంకా కథ మొదలు కావాలి కదా. ఇంకా ఆయన చెప్తాడు, రాయడం మొదలు పెట్టాడు. ఫస్ట్ లైన్ ఎక్కడంటే, ఈ కథ మొదలైండేది ఎక్కడంటే రాజా, నైమిష అనే అడవిలో స్టార్ట్ అయింది. నైమిష అనే అడవిలోనే ఎందుకు స్టార్ట్ అయింది అంటే, అక్కడ వీళ్ళ కులానికి అధిపతి ఉంటాడు కదా, ఆయన పేరు వచ్చి హెడ్, కమ్యూనిటీ హెడ్. వాళ్ళ కమ్యూనిటీకి హెడ్ ఉంటారు కదా, శౌనకుడు అంటారు ఆయన పేరు. శౌనకుడు. ఇప్పుడు శౌనకుడు వచ్చి ఒకటి అంటే, మన ధర్మం ఇదంతా, మన లోకం అంతా బాగుండాలా అని ఆ అడవిలో 12 ఏళ్ళు చూడు, అప్పట్లో 1-2 రోజులు కాదు, 12 ఏళ్ళు యాగం చేసేది మొదలైపోయినారు. 12 సంవత్సరాలు అంటే ఇంకా అదేమంటారు, మహామునులు వస్తారు, యాగాలు చేస్తుంటారు, మంత్రాలు చదువుతుంటారు. ఇంకా వాళ్ళకి ఆ 12 ఏళ్ళు అదే పని, వేరేది ఏం పని కాదు వాళ్ళకి. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఎప్పుడు యాగం అయిపోయిన తర్వాత యాగం అయిపోయిన తర్వాత అప్పట్లో మునులకు కూడా ఏముంది ఎంటర్టైన్మెంట్, ఎవరో ఒకరు వచ్చి కథలు చెప్పాలన్నమాట. అంటే ఇట్లా చెప్పే వాళ్ళే ఉంటారు, ఇట్లా పురాణ కథలు చెప్పే వాళ్ళని అప్పట్లో పదం వాడతారు. ఏంటంటే సూతుడు అంటారు వాళ్ళు.
అంటే సూతుడు అంటే పురాణ కథలు చెప్పే పురాణ కథలు చెప్పేవాడు అనమాట సూతుడు అంటే. ఇప్పుడు అక్కడ వచ్చి రామహర్షణుడు అని ఒక అతను ఉన్నాడు. ఆయన కొడుకు పేరు వచ్చి ఉగ్ర శ్రవణుడు. ఆయన పేరు ఉగ్ర శ్రవణుడు. రామహర్షణుడు వాళ్ళ కొడుకు ఉగ్ర శ్రవణుడు. రామహర్షణుడు ఎవరు? రామహర్షణుడు వచ్చి మన వ్యాసుడు ఉన్నాడు కదా, వ్యాసుడు మహాభారతం రాసింది ఆయన కదా, ఆయన శిష్యుడు. ఆయన శిష్యుడు రోమహర్షణుడు. వాళ్ళ కొడుకు ఉగ్రశ్రవణుడు. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా ఉగ్రశ్రవణుడు అంటే బాగా తెలిసి ఉంటుంది కదా ఆయనకి, ఇంకా శిష్యుడు కొడుకే కదా, కొడుకు అన్ని చెప్పింటాడు. ఇప్పుడు ఇంకా ఉగ్రశ్రవణుడు ఉంది, ఆయన్నే సూతుడు అనేది. పురాణ కథలన్నీ చెప్తాంటాడు కాబట్టి ఆయన్ని సూతుడు అంటారు. ఆ ఉగ్రశ్రవణుడు కథ చెప్తాంటాడు కదా. ఇప్పుడు కథ చెప్పేకి ఆయన వచ్చిండేది. వాళ్ళకి అడుగుతాడు అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీ కావాలంటే వాళ్ళు వచ్చి మేము చాలా కథలు విన్నాము, కాకపోతే ఈ కథ మాత్రం మీరు చెప్పే కథ మాత్రం మా హృదయానికి హత్తుకోవాలా. ఆ కథ విన్న వెంటనే ఒకవేళ ఏమన్నా మేము ఎవరికైనా రేపు చెప్పినా కూడా ఆ పాపాలన్నీ కూడా వాళ్ళ పాపాలన్నీ తొలగిపోవాలా. ఆ నీతి ఉండాలా, ధర్మం ఉండాలా, న్యాయం ఉండాలా. అట్లాంటి కథ ఏదైనా ఉంటే బాగా గొప్పగా ఉండాల కథ కూడా అని చెప్తే ఆయనకు అర్థమైంది. ఇవన్నీ మిక్స్ చేస్తేనే మహాభారతం అని కథ ఉంది, నేను ఆ కథ చెప్తాను మీకు అని చెప్పి. ఇప్పుడు ఆ కథ చెప్పేకి ముందు అసలు ఎట్లొచ్చింది అది ఏం కథ ఇంట్రొడక్షన్ వ్యాసుడు ఉన్నాడు కదా, మహాభారతం వ్యాసుడు ఉన్నాడు కదా. వ్యాసుడు ఏం చేసినాడంటే ఈ వేదాలన్నీ ఒకటిగానే ఉండే అప్పట్లో, ఆ పెద్ద వాల్యూమ్ అది. దాన్ని డివైడ్ చేసినాడు పార్ట్స్గా 4 పార్ట్స్గా డివైడ్ చేసినాడు. దాన్నే మనము ఋగ్వేదం అంటాము, యజుర్వేదం అంటాము, సామవేదం అంటాము, అథర్వణ వేదం అంటాము. మొత్తం 4 వేదాలుగా డివైడ్ చేశాడు. ఓకేనా? డివైడ్ చేసి శిష్యులను పెట్టుకున్నాడు. మళ్ళా వాళ్ళ పేర్లు కూడా చెప్తాను చూడు. పయులుడు, వైశంపాయనుడు, మళ్ళా సుమంతుడు, మళ్ళీ జైనుడు. ఈ నలుగురికి 4 వేదాలు నలుగురిని పెట్టుకొని ఆ 4కు సంబంధించి సూత్రాలు అంటే దానికి సంబంధించిన రూల్స్ ఏమి ఎట్లుండాలా అని వాళ్ళతో రాపించాడు అనమాట. మొత్తం దాన్ని చతుర్వేదం అంటారు. అంటే 4 వేదాలు. చతుర్వేదం అంటే 4 వేదాలు. అంటే ఉన్న ఒక్క వేదాన్ని 4 వేదాలుగా విభజించినాడు కాబట్టి ఆయన పేరు వ్యాసుడు నుంచి వేదవ్యాసుడు అయింది. వేదవ్యాసుడు అని అట్లా వచ్చింది పేరు. అతను వేదాలు రాశాడు కాబట్టి వేదవ్యాసుడు అని. అందుకని ఇంకా ఈయన రాపిస్తున్నాడు కదా, అంతలేక బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ వచ్చి ఇంకా ఆర్డర్ వేసాడు, నువ్వు నేను ఒక ఆర్డర్ వేస్తాను నీకు, నువ్వు రాసేది ఎట్లా ఉండాలంటే దాంట్లో 18 పురాణాలు ఉండాలా. అష్టాదశ అంటే 18, అష్ట అంటే 8, దశ అంటే 10 + 8 ఎంత? 18. అది మీనింగ్. 18 పురాణాలు 18 పురాణాలు ఉండాలా. 18 ఏంటంటే బాబు ఇప్పుడు ఆ 18 నేనేం చెప్తాను, ఆ 18 చెప్పాలంటే కథ ముందుకు పోదు. నీ కథ ముందుకు పోవాలన్నా ఈ 18 చెప్పుకుంటే విషయం సైడ్ ట్రాక్ అయితే నాకు చెప్పాలన్నా. వద్దులే, కథనే ముందుకు పోని సందర్భం వచ్చినప్పుడు చెప్తూ మనం ఆ 18 పురాణాల గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన బ్రహ్మ ఏమేమి చెప్పాలంటే దీంట్లో భిక్షుడు ఏమేమి ఉండాలంటే ఈ 18 పురాణాలు ఉండాలా, తర్వాత నీతి శాస్త్రం ఉండాలా, ధర్మశాస్త్రం ఉండాలా, అర్థశాస్త్రం ఉండాలా, తత్వశాస్త్రం ఉండాలా, వేదాలు ఉండాలా, వేదాంతాలు ఉండాలా, ఇంకా ధర్మార్థ కామ మోక్షములు ఉండాలా. ఏంటి ఇవన్నీ ఉండాలని చెప్పినాడు బ్రహ్మ. ఏం అర్థం కావడం లేదు. ధర్మార్థ కామ మోక్షములు అంటే నాకే తెలుస్తుంది. అవునా? చెప్తాడు ఇప్పుడు నీకు. చూడు, మొదటి నుంచి వస్తే నీతి అంటే తెలుసు కదా, నీతిగా ఉంటుంది, నీతిగా నిజాయితీగా ఉండాలా, ధర్మంగా ఉండాలా తెలుసు. ఇప్పుడు నీకు అర్థ శాస్త్రం అంటే ఏమంటే ఇప్పుడు నీకు బతకనికి ఏం కావాలా? డబ్బులు. ఆ డబ్బులు సంపాదించాలంటే మీ దగ్గర ఏముండాలా? ఉద్యోగము, వ్యాపారం. ఆ ఉద్యోగం సంపాదించాలంటే ఏముండాలి? చదువు ఉండాలి. అంటే చదువు, డబ్బు, చదువు, ఉద్యోగం 2 ఉంటే కదా బతికే. అదే అర్థశాస్త్రం. ఇవన్నీ కలిపితేనే అంటే ఆయన చెప్పేది కూడా ఏంటంటే మానవులు ఎట్లా బతకల్లా, నీతిగా బతకల్లా, ఇవన్నీ నువ్వు రాసేదో ముందుకు పోయేది అని. అట్లా చూడు, తత్వశాస్త్రం అన్నాడు. అంటే అది కూడా అంతే, న్యాయంగా ఎట్లా బతకాలని. తర్వాత వేదములు ఉన్నాయి, వేదాలు నువ్వు ఎట్లా చదువుకోవాలా, వేదాంతాలు, మళ్ళీ ధర్మార్థ కామ మోక్షములు. నువ్వు అడిగింది అదే. ధర్మ అంటే న్యాయము, సత్యము, మంచి ప్రవర్తన ఉండాల. న్యాయము అంటే ఇప్పుడు ధర్మంగా బతకడం అంటే మంచి ప్రవర్తనతో బతకాల. ఇప్పుడు ఆడ ఏముంది? అర్థ అని ఉంది. అర్థ అంటే అర్థం చెప్పిన అంటే మనం బతకడానికి చదువు కావాలా, డబ్బు కావాలా, ఇవన్నీ కావాలా. ఇంకోటి ఏంటి? కామ మోక్షములు. కామ అంటే ఏంటి అంటే ఇంకా ఇప్పుడు ధర్మంగా కలిగే కోరికలు అనమాట.
ఇప్పుడు మానవాళి ముందుకు పోవాలా అంటే పెళ్లి కావాలా, జరిగే కార్యక్రమాలు జరగాల, మన వంశపారంపర్యం ముందుకు పోవాలి కదా, ధర్మంగా కలిగే కోరికలు. ఈ రావణాసుడు సీతను ఎత్తపోయినా అది కాదు, మళ్ళీ అట్లుండకూడదు. మనకి పెళ్లి చేశారు కాబట్టి మనకి ఇంత ఉండాలా, అయిపోయి అంతే కథ. మనకి వేరే వేరే దానికంతా పోకూడదు అట్లా. ఇప్పుడు మోక్షం అంటే ఏంది? ఇప్పుడు జనన మరణాలకి ఏం సంబంధం లేకుండా ఇంకా మోక్షం పొందడం అనమాట. మనకి ఈ లోకానికి ఇంకేం సంబంధం లేదు, వెళ్ళిపోవాల్సిందే మోక్షం పొందడం. అది మోక్షం అట్లా. ఇప్పుడు దాని తర్వాత వచ్చి అరిషట్ వర్గములు కూడా కలిసి ఉండాలా అన్నాడు ఆయన. అరిషట్ వర్గం, షట్ అంటే ఏంటి? 6 వర్గములు అంటే పార్ట్స్. అరిషట్ వర్గములు అన్నాడు. అంటే ఇప్పుడు చూడు, కామం, క్రోధం అంటే కోపం అంటే, తర్వాత లోభం. ఏం లోభం అంటే? ఆశ. అంటే ఇంకా వాళ్ళ మీద ఎవరి మీద ఆశపడ్డామో, డబ్బు మీద అట్లా అత్యాశ అనేది ఉండకూడదు. తర్వాత మోహం అంటే ఏమి? మూర్ఖత్వం. ఇంకా నువ్వు పట్టుకునే కుందేరికి 3 ఉన్నాయి కాళ్ళు, ఇంకా నేను వేసుకొని పోయే కారుకి 4 ఉన్నాయి చక్రం, 3 ఉన్నాయి చక్రాలు, 2 ఉన్నాయి చక్రాలు అని వాదించడం మూర్ఖత్వం. మనం ఏం చేయలేము. ఇంకా దాని తర్వాత మోహం చెప్పిన మదం ఉండరాదు. గర్వం, ఈగో ఉండరాదు. అది ఎందుకు అంత ప్రౌడ్నెస్? ఏం సాధించిన వాళ్ళు కూడా ఆ ప్రౌడ్నెస్ చూపిస్తారు. మదం ఉండరాదు. తర్వాత మాత్సర్యం అంటారు. మాత్సర్యం అంటే ఏమి? అసూయ. నువ్వంటే పడదు నాకు, ఊరూరికి అసూయ. వాడు బిల్డింగ్ కొనేనే, వాడు కట్టిస్తాడే, వాడు కారు కొనేనే, అయ్యో వాడు బాగుపడిపోతాడు, వాళ్ళ పిల్లలంతా ఉద్యోగాలు తెచ్చుకుంటే బాధ. నా పిల్లలంతా ఇట్లా అయిపోయారే, వీళ్ళెందుకు ఇట్లా కాలే? వాళ్ళు నీకే ఉన్నాయి కదా బిల్డింగ్లు, నీకే ఉండాలా నాకు ఉండకూడదని. అంతే, నాకే ఉండాలి నీకు ఉండకూడదు. అసూయ. అది నీకు ఒకటే ఉండాల అంటే మీరు ఒకటే బాగుండాల అంతే. ఇట్లా ఇవన్నీ కలగలిసిన కథలు ఏవైతే ఉన్నాయో అటువంటివి నాకు అలా చూడు. అరిషట్ వర్గం తర్వాత 4 యుగములు. ఆ 4 యుగాలు ఏంటి చెప్తా. 4 యుగముల్లో రాజుల చరిత్రలు ఉండల్లా. ఆ 4 యుగాలు ఏంటివంటే, అది చూడు, కృతయుగం అంటారు. కృతయుగం అంటే స్టార్టింగ్ అదే. అప్పట్లో ఏమో ధర్మం 100% ఉండేది. అంటే మనుషులు బాగా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా బతికేవాళ్ళు. అప్పట్లో మంచి ప్రవర్తన, ఆయుష్ కూడా ఎక్కువ ఉండేది. అప్పట్లో బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. చూడు, ధర్మం ఉంటే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది. అది కృతయుగంలో. తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం వచ్చేపాటికి 25% ఒక ఆట తగ్గింది. ధర్మం 75% వచ్చింది. ఇంకా ఆడ కొంచెం ఆడాడ అధర్మంగా పాటించడం మొదలు పెట్టారు. ఇంకా దాని తర్వాత ద్వాపరయుగం వచ్చింది. 50% తగ్గిపోయింది ధర్మం. ఇంకా సరేలే అని చెప్పి ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు కలియుగం వచ్చేపాటికి 25% వచ్చింది. ఏమి చేయలేని పరిస్థితి. 25% వచ్చింది. ఇప్పుడు ఏడు ధర్మం ఏం లేదు. వాడిని మోసం చేద్దాం, వీడిని మోసం చేద్దాం, ఏదో అబద్ధం చెప్దాం, ఇది ఇప్పించుకుందాం, అది ఇప్పించుకుందాం, మళ్ళా మేము ఇయ్యం. అట్లా ఏదేదో ఇంకా అధర్మంగా మాట్లాడేది నేర్చుకున్నారు బాగా. ఇప్పుడు చూడు, ఎవరన్నా డబ్బులు ఇచ్చింటారు, ధర్మ వడ్డీకి ఇవ్వాల. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అవసరాన్ని బట్టి 10, 20, 30 వడ్డీలు వేస్తారు. ఇప్పుడు ఉండే కాలం వారం వడ్డీలంట, రోజువారీ వడ్డీలంట. ఇప్పుడు సంపాదించు, ధర్మంగా సంపాదించు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? 10 రూపాయలు, 20 రూపాయలు వడ్డీలు వేస్తావు. వీడు ఏదో బాధపడతా నీకు తెచ్చిస్తాడు. వీళ్ళు ఆడో కింద పడతాడు, డాక్టర్ దగ్గర వల్ల 10,000 కట్టాలి. వాడు ఇచ్చిన వడ్డీ డబ్బులన్నీ డాక్టర్ తినేసి వానికి ఏదో రోగం వచ్చా హాస్పిటల్ పెట్టుకోవాల్సిందే. పెట్టుకోరు అట్లా వాళ్ళు హాస్పిటల్ కూడా. పోతే డబ్బులు అయితే ఉండాలంటారు. నిజమే. అట్లా ఉంటారు. అవన్నీ ఇప్పుడు జరుగుతా ఉండేది. 4 వర్ణములు అంటే అదేంటో? 4 వర్ణములు అంటే ఇదేం పెద్ద కాంట్రవర్సీ కాదు. అంటే అప్పట్లోనే వాళ్ళు విభజించినారంటే మనుషులు చేసే పనులు ప్లస్ వాళ్ళ బాధ్యతలను బట్టి వర్ణములు అని అంటే మనం విధిగా చెప్పాలంటే వాళ్ళ యొక్క కులాలు అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాసు, వైశ్యాసు, మళ్ళీ ఇంకా శూద్రాసు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ అంటే నీకు తెలుసు, వాళ్ళు చదువుకుంటా అంటారు, ఇంకా నువ్వు ఏదైనా వేద పాఠశాలలో బోధిస్తా అంటారు. టీచింగ్ సైడ్ చాలా మంది ఉంటారు అట్లా బ్రాహ్మిన్స్. దాని తర్వాత పూజారులు. మనకి ఇప్పుడు ఏదైనా మంచి ముహూర్తం చూడాలన్నా, ఏదైనా పెళ్లి కావాలన్నా, ఏదైనా వాళ్ళు అవసరం ఉంటారు. అంటే వాళ్ళు చేసే పని అది, పనులను బట్టి వాళ్ళను విభజించినారు. అంతే, వాళ్ళ బాధ్యత అది. కాబట్టి వీళ్ళు ఇది అని చెప్పినారు. అంటే దీంట్లో ఎక్కువ తక్కువ ఏం లేదు, అందరూ అవసరమే. ఆయన లేకుంటే ఈయన లేదు, ఈయన లేకుంటే ఆయన లేదు. అందరూ తోడుండి యునైటెడ్ గా ఉండి పనులు చేసుకోండి అని చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు క్షత్రియులు అంటేనే బాగా రాజులు. ఎంత బలంగా ఉంటారు, వాళ్ళ తెలివి ఎట్లుంటుంది, బలంగా ఉంటారు ఫస్ట్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంటే రాజ్యం వేలేకి ఇప్పుడు చూడండి, నువ్వు రాజ్యం వేలుకో, నువ్వు సైనికుడిగా ఉండు,
నువ్వు తర్వాత మీ రాజ్యాన్ని అంతా రక్షణ కల్పించు, నువ్వు ఏదన్నా ఇప్పుడు ఒక పంచాయతీ ఉందంటే ప్రెసిడెంట్ గా ఉండు, ఎవరన్నా ఉంటే న్యాయం చెప్పు. అందుకని చెప్పి క్షత్రియాస్ని ఈ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పినారు. దాని తర్వాత వైశ్యాసు, వీళ్ళేమి వ్యాపారం ఎవరు చేస్తారు, బిజినెస్ చేయాలి కదా, వాళ్ళకి బిజినెస్ చేయాలా. తర్వాత వ్యవసాయం చేయాలా, దాంట్లో రైతులు ఉంటారు. ఈ పశువులకి పోషించాలా, ఎవరు పోషిస్తారు, రాజు పోషిస్తాడా, కొన్ని బ్రాహ్మణుడు పోషిస్తాడా, లేదు, అది వాళ్ళ బాధ్యత కాదు, వాళ్ళ పని కాదు. సో ఇది ఏదో ఊరికే తెచ్చి పెట్టలేదు, ఆడ పనులను బట్టి విభజించినారు. శుద్రాసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సేవా పనులు. ఇప్పుడు ఓకే అయ్యా కాళ్ళొత్తు, ఈ నువ్వు ఆ పని చేయపో, ఈ పని చేయమంటే వాళ్ళు విధేయతగా ఉంటారంట. అయ్యా సరే అయ్యా నేను చేస్తామయ్యా. ఇట్లా ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఆశ్రమ ధర్మాలు అంటే ఏదో ఆశ్రమాలు అనుకున్నాం, అట్లా కాదు. అంటే కర్తవ్యాలు ధర్మాలు బట్టి 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఆ 4 ఆశ్రమ ధర్మాలు ఏమేమంటే బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. అంటే స్టూడెంట్ లైఫ్ చెప్పాలంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మన లైఫ్ లో చాలా ముఖ్యమైన దశ స్టూడెంట్ దశ. స్టూడెంట్ లైఫ్ అంటే అది ఆ టైంలో ఎవరు పెళ్లి చేసుకోరు కదా, అంటే అప్పటికే చెప్తాను చూడండి, బాల్య వివాహాలు చేయకూడదు, ఆ దశ అది కాదు, అది బ్రహ్మచర్య దశ. కానీ మన వాళ్ళు పెళ్లిళ్ళు మొదలు పెట్టారు, అప్పటికే ఇప్పుడు చేస్తారు, చేసుకుంటారు. పైగా ప్రకాశ్ అన్న అని పాపం ఆయన ఎవరో ఇరికిచ్చారు కూడా, ఊరికే అది గుర్తొచ్చింది. ఏదో రీల్ చూస్తుంటే ప్రకాశ్ అన్న చేసిన హెల్ప్ చేసినారు కానీ ఓకే, జోక్స్ అపార్ట్. ఇప్పుడు చూడండి, మళ్ళీ నెక్స్ట్ వచ్చి గృహస్థ ఆశ్రమం. గృహస్థ ఆశ్రమం అంటే నీ కుటుంబ జీవితం. ఇప్పుడు ఏమైంది, విద్యాభ్యాసం అయిపోయింది, నువ్వు జాబ్ తెచ్చుకున్నావు, నీ కుటుంబాన్ని లీడ్ చేస్తాను, తల్లిదండ్రులను చూసుకోవాలా, నీ కుటుంబ బాధ్యతలు, పిల్లల్ని బాగా చదివించాలా, ఆ దశ అనమాట. అంటే చూడు స్టూడెంట్ లైఫ్ ఓకే, అది ఒకటి. అప్పటికే డివైడ్ చేసినా చూడండి. ఇప్పుడు ఏంటంటే బ్రహ్మచర్య ఆశ్రమం, నువ్వు స్టూడెంట్గా ఉండాలా, బాగా చదువుకోవాలా. తర్వాత గృహస్థ, నువ్వు ఉద్యోగం చేయాలా, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలా, ఫ్యామిలీని అంతా బాగా చూసుకోవాలా అని చెప్పినారు. తర్వాత వానప్రస్థ ఆశ్రమం. వానప్రస్థ అంటే ఇంకా ఇవన్నీ చూసుకొని చిన్నగా విరక్తి మొదలవుతుంది నీ జీవితం మీద. ఇది ఏదైతే ఇంకా ఎన్ని రోజులని ఇట్లే నేను, ఇంకా నా లైఫ్లో ఇంకేం లేదా, ఎప్పుడు ఇదేనా, రొటీన్ అనే ఇదే అక్కడ విరక్తి మొదలైంది. ఇంకా సన్యాసాశ్రమం ఆ పేరులోనే ఉంది. సన్యాసాశ్రమం అంటే ఇంకా మోక్షం పొందేది అనమాట. అంటే విరక్తి పీక్స్. ఇంకా నాకు ఎప్పుడెప్పుడు పోదామా, నాకు వద్దురా జీవితం వద్దు, ఇంకా నాకు నేను మోక్షం పొందాలనుకుంటానా, ఏదో ఇంకా భగవంతుని స్మరించుకొని నా పాటికి నేను కాలయాపన చేస్తే చాలు అనేదానికి ఇది. ఇట్లా ఇటువంటివన్నీ కలిపి తర్వాత దేవతలందరితో పూజించబడతాన్న మన శ్రీకృష్ణ మహాత్ముడు దేవుడు ఉన్నాడు కదా, ఆయన మహత్యాల గురించి, అంటే ఆయన ఏమేమి చేసినాడు, వెన్నదొంగ చిటింగలతో కొండనెత్తడం, ఇట్లా అందరినీ అమ్మాయిలు ఆట పట్టించడం, ఇవన్నీ కూడా ఆ మహత్యాల గురించి కూడా, అంటే భాగవతం వచ్చిందనమాట అక్కడే. అట్లా అవన్నీ కూడా. తర్వాత పాండవులు, ఇంకా వాళ్ళ ఆ మహారాజుల యొక్క గుణములు, ఆ పాండవులు చేసిన పనులు, వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళ యుద్ధం, అన్నదమ్ములు ఎందుకు కొట్లాడినారు, పాండవులు కౌరవులకు ఎందుకు యుద్ధం వచ్చింది, అన్నదమ్ముల పిల్లలే కదా, వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు అంత పెద్ద యుద్ధం ఎందుకు జరిగింది, వీటన్నిటి గురించి కూడా. ఇంకా మన భారతదేశంలో వాళ్ళే కాకుండా ఇంకా మహారాజులు ఉంటారు కదా, వీరులు ఉన్నారు. ఆ వీరుల యొక్క వాళ్ళ మహాగుణం, అంటే ఆయన ఒక దానగుణమా, లేకుంటే ఆయన బలమా, అంటే ఆయన బుద్ధి, అంటే ఏదన్నా ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆయన ఎట్లా చూపించాడు, ఇవన్నీ కూడా అందులో ఉండాలి. అవి చూసి మనం నేర్చుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాల. అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, చేయని వాటికి ఇన్స్పైర్ అవుతున్నారు, చేయాల్సింది చేయట్లేదు. అట్లుంది కాలం. అంటే ఇవన్నీ కలిపేసి, ఇవన్నీ మిక్స్ చేసి, తర్వాత తన యొక్క పవిత్ర జ్ఞానం, అంటే మనసులో ఏం లేదు, అసూయ లేదు, ఇట్లా ధర్మం ఉంది, అసూయ లేదు, అన్యాయము, అధర్మం అట్లాంటివి ఏం లేకోకుండా ఆరాంగా ఇట్లా చేసుకొని, తర్వాత ఇంకా వాళ్ళంతా చెప్పేది ఏమంటే, నువ్వు ఈ కథ ఎవరికన్నా చెప్తా అంటే నీకు వినేవాని గూస్ బంప్స్ రావాలి, అట్లుండాల కథ అని చెప్పినాడు. అట్లాంటి కథ రాయమన్నాడు. నువ్వు చూసినావు కదా, నువ్వు రాసేటప్పుడు ఇట్లుండాలా అని చెప్పినాడు బ్రహ్మదేవుడు వ్యాసుడికి ఆర్డర్ వేసినాడు. ఇవన్నీ చెప్పి, అంటే ఏమేమి 18 పురాణాలు, నీతి శాస్త్రము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, ఇప్పుడు దాకా చెప్పినవన్నీ మిక్స్ చేసి కథ రెడీ చేయమన్నాడు. ఇట్లా రెడీ చేస్తే వినేవాని గూస్ బంప్స్ రావాలి అట్లా అని, అట్లా క్లారిటీగా ఉండాలా, గూస్ బంప్స్ రావాలి, అట్లుండాలా అని బ్రహ్మదేవుడు వ్యాసుడికి. అప్పుడు సంస్కృతమే కదా, ఆ సంస్కృతంలో రాశాడు. 3 ఏళ్ళు రాశాడు ఆయన. చదువుతా అంటారు కదా అంతా,
అంతా చదువుతాంటారు. ఇప్పుడు సంస్కృతంలో రాసినాడు, అంతా చదువుతాంటారు. ఇప్పుడు కొంతమంది అంటే ధర్మాన్ని పాటించాలంటే ఎట్లా అని చదివినారు కొంతమంది. వాళ్ళకి ఏమైంది, ఇది మహాభారతం అని చెప్పలే వాళ్ళు ఏడా ఇది ధర్మశాస్త్రం అయ్యా అని అన్నారు. అంటే ఆయనకు అట్లా అర్థమైంది. ఇప్పుడు కొంతమంది నీతి న్యాయం కోసం చూశారు, వాళ్ళకి అట్లా అర్థమైంది ఇది నీతి శాస్త్రం అన్నారు. చూడు అదే బుక్కి 2 పేర్లు వచ్చాయి అప్పుడే. ఇంకా మళ్ళీ చూడు కొంతమంది వేదాలు చూసుకున్నారు, ఓ అప్పట్లో ఈ వేదాలు ఆ వేదాలు బోధించినారు, ఇట్లయింది అంటే ఓకే ఇది వేదాంత గ్రంథం అన్నారు. ఇంకా దాని తర్వాత వేరే కవులు చదువుతుంటారు కదా, కవులు చూసి అబ్బా ఏముందబ్బా ఇది మహాకావ్యం ఇది అన్నారు. అంటే ఎంత గొప్ప కథ ఇది. ఓకే ఓకే, ఎవరెవరు పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి వాళ్ళకి అట్లా అర్థమైంది. ఇంకోళ్ళు ఏమి అంటే మా బుద్ధి ఎట్లుంది, ఏమి మేము బుద్ధి ఎట్లా మార్చుకోవాలా, అప్పట్లో ఎట్లున్నారు అన్ని చూసుకొని ఓకే ఇది సర్వలక్షణ గ్రంథం అన్నారు. అంటే అన్ని లక్షణాలు ఉన్నాయి దీంట్లో, అన్ని ఏం చేయకూడదు ఏమనేది ఎట్లా బుద్ధి ఎట్లుండాలా, మనం అట్లా ఎందుకు పెట్టుకోకూడదు అన్ని ఉన్నాయి, ఇది సర్వలక్షణ గ్రంథం అన్నాడు. ఇంకా వీళ్ళు హిస్టరీ రాసాంటారు కదా, వాళ్ళంతా పెద్ద హిస్టరీ అది అని అన్నారు వాళ్ళు, హిస్టరీ ఇతిహాసం. ఇంకా వీళ్ళు సూతులు ఉంటారు కదా, ఆ పురాణ కథలు చెప్పేవాళ్ళు, వాళ్ళు చూసి ఆ పురాణం అన్నారు వాళ్ళు. అంటే ఒక్కోరికి ఒక్కోలా. అంటే నాకెట్ అర్థమైందంటే బావా, మన జీవితానికి సంబంధించిన ఏం కావాలన్నా కూడా మనకు అర్థమయ్యి ఇది ఒక ఆల్ ఇన్ వన్ లాగా, ఆల్ ఇన్ వన్ ప్రతిదీ ఉంటుంది దీంట్లో మన జీవితానికి సంబంధించి అని నాకు అర్థమైంది. దేవుని అలా ప్రార్థించుకుంటున్నాడు. ఇక్కడ ప్రేయర్స్ చేయడం డిఫరెంట్, కానీ చిన్న పాయింట్ ఏంటంటే అందరూ గాడ్ కనెక్ట్ అవుతారు. ఇక్కడ వీళ్ళు చూసే విధానం డిఫరెంట్, కానీ అందరూ మహాభారతాన్ని కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే మనం కొట్టుకొని సస్తానం అనవసరంగా. ఇది చూడండి ఎంత బాగుందో. అంటే మనకి చెప్తాంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనల్ని తీసుకో, మనం ఒకరికి ఫ్రెండ్ అవుతాము, మనం ఒకరికి కొడుకు అవుతాము, ఒకరికి నాన్న అవుతాము, ఒకరికి మామ అవుతాము, ఒకరికి తాత అవుతాము, ఒకరికి బామ్మర్ది, ఒకరికి బావ, ఒకరికి అల్లుడు, ఇట్లా అయితానే ఉంటాం. అంత మాత్రం మనం ఏమన్నా మారినామా, మన శరీరం మారిందే? మనిషి ఒకడే కదా, వాడిని పిలుస్తూనే ఉంటారు కదా. అట్లే అట్లా అంటే ఒక్కోనికి ఒక్కో కోణంలో అర్థమవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన దేవుడు, ఓకే నీ జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూవే కదా. ఏమైంది, నువ్వు ఇంకొకరిని కించపరిచినంత వరకు, నువ్వు ఇంకొకరిని ఉద్దేశపూర్వకంగా ఇది మేమే గొప్ప మీరు వేస్ట్ అని అనంత వరకు అంతా న్యాయమే. అంతే కదా. రైట్ బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత చెప్పినా చేసుకోకుండా ఏం చేయలేము. ఓకేనా.